అమరావతిలో వేస్తున్నటువంటి రోడ్లు, కడుతున్నటువంటి కాలవలు ఇవన్నీ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికంటే ముందు ఇప్పటికైనా నేను పదే పదే చెప్తున్నాను. అమరావతి బాగుపడాలంటే విజయవాడ, గుంటూరుతో కలిపిన నగరంగా ప్రకటించాలి నెంబర్ 1. నెంబర్ 2, మధ్య తరగతి పేదలు బతకడానికి అక్కడ హౌసింగ్ బోర్డు ద్వారా ఇల్లు కట్టించివ్వాలి. ఫ్రీగా ఇవ్వద్దు, డబ్బులే తీసుకోండి. LIG, MIG, MIG2, అలాగే HIG2 ఇట్లాంటి ప్యాటర్న్ పెట్టుకోవాలి. ఒక 25 లక్షల రూపాయల లోపు అయితే LIG, ఒక 30-40 లక్షల రూపాయల్లో అయితే MIG, ఇట్లాంటి లెక్కలు పెట్టి అక్కడ ఇళ్ళు కట్టించి అమ్మాలి. అది కూడా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కాకుండా ఇండివిజువల్ కోరుకుంటారు జనం, బట్ అపార్ట్మెంట్లు కట్టినా కొనుక్కుంటారు. రాష్ట్రంలో ఉన్న జనం అక్కడికి రావాలి అంటే అక్కడ ప్రైవేటుగా మనం ఇచ్చినటువంటి భూములు ఏవైతే కట్టుకుంటారంటే ఎకరం తీసుకుని వాళ్ళకి ఇచ్చిన 1200-1400 గజాల్లోనే వాళ్ళు కట్టి రేపు పొద్దున అంతా పూర్తయ్యేటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన దాంట్లో 100లో లాభం రావాలని కోరుకోరు. వాళ్ళ ఆ కిస్తీ డబ్బులన్నా రావాలని కోరుకుంటారు. అలా రావాలి అంటే ఎక్కువ అద్దెలు పెట్టాలి. అంత ఎక్కువ అద్దెకి రావాలంటే జనం ఉండాలి కదా. జనం రావాలి అంటే మధ్యతరగతి వీళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటే ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఫ్లోటింగ్ పెరిగినప్పుడు వీళ్ళు ఈ రైతుల సంబంధించిన భూముల్లో ఎక్కువ రేటు పెట్టి అద్దె పెట్టినా కూడా భవిష్యత్తులో వచ్చి కొంటారు. హైదరాబాద్లో బస్తీతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రైతులు బాగుపడాలన్నా, అమరావతి బాగుపడాలన్నా నగరంగా ప్రకటించడంతో పాటు ఈ చర్యలు ఇప్పటికైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది.